తారక్ ఫ్రమ్ ఎన్టీవీ మేము. థ్యాంక్స్. యా 20 years ఆఫ్ ట్రస్ట్ రన్ చేయడం అనేది ఒక ఇన్స్పిరేషనల్ అయితే కనుక, అంటే దీని తలసేమియా పేషెంట్స్ కోసం చేస్తున్న ఇది ఏంటంటే ఒక ఇన్నోవేషన్ కింద ఫస్ట్ టైం ఒక మ్యూజికల్ నైట్ అనేది చేస్తున్నారు. అసలు ఫస్ట్ ఈ థాట్ ఎలా వచ్చింది, దానికి తమన్ గారిని అనుకోవడానికి రీజన్ ఏంటి మేము? అదే మీకు చెప్పినట్టు మా ట్రస్ట్ టీంతో కూర్చుని ఈ థాలసీమియా అనేది సెంటర్స్ పెట్టాలంటే ఒక్కొక్క సెంటర్ ఒక 50 లక్షలన్నా అవుతుంది. సో ఇట్లాంటి సెంటర్స్ పెట్టి ఎస్పెషలీ పిల్లలకి ఈ సేవా కార్యక్రమం ముందుకి తీసుకెళ్ళాలంటే ఎట్లా అనే ఆలోచన ఇప్పుడుది కాదు, ఎప్పటి నుంచో మా టీంలో ఈ థాట్ అనేది జరుగుతూ ఉంది. వి వర్ డిబేటింగ్ ఏం చేస్తే మనకి ఆ డబ్బు అనేది వస్తుంది తిరిగి మన పిల్లలకి, థాలసీమియాతో బాధపడుతున్న పిల్లలు కానీ పెద్దలకు కానీ మనం ఎట్లా ముందుకి తీసుకెళ్ళగలం అనే ఆలోచనలో మాకు ముందు తట్టింది తమ్మన్ గారు. బికాస్ వీఆర్ ఆల్సో థింకింగ్ ఆఫ్ ద యూత్. వాళ్ళు తమ్మన్ గారు అంటే చాలా క్రేజ్. సో వి థాట్ విత్ హిస్ పర్ఫార్మెన్స్ మాకు అది వీలుగా ఉంటుంది, డబ్బు అనేది వస్తుంది, తప్పకుండా అది తిరిగి థాలసీమియా కాజ్ కోసం ఏది మేము అనుకుంటున్నామో అది మేము ముందుకు తీసుకెళ్ళగలం అనేది ఆ ఆలోచనతో అట్లా తమ్మన్ గారు మాకు గుర్తుకొచ్చారండి. ఎస్ మ్యామ్. అయితే మీకు 2 నేపథ్యాలు ఉన్నాయి, అంటే ఒకటి రాజకీయ నేపథ్యం ఉంది, అలాగే సినీ నేపథ్యం కూడా ఉంది. ప్రస్తుతానికైతే తమన్ గారితో కలిసి ఇది చేస్తున్నారు కదా, మరి ఫ్యూచర్లో గవర్నమెంట్ ఆఫ్ ఏపీతో కూడా ఏమన్నా కొలాబరేట్ అయ్యి ఈ ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున ఇంకా మరిన్ని కార్యక్రమాలు చేసే అవకాశం ఉందా? నేను మీకు చెప్పినట్టు 28 ఏళ్ళు మేము ఏ ప్రభుత్వం సహకారం మేము తీసుకోలేదు. మేము అట్లానే మేము ఏ ప్రభుత్వాన్ని సహకారం అడగము. అదే కాకుండా ద ఓన్లీ థింగ్ ఇస్ థాలసీమియా తర్వాత పేషెంట్స్కి చాలా ఖర్చు ఉంటాయి. 4 నుంచి 7,000 రూపాయలు వాళ్ళ మందుకే ఖర్చు అవుతుంది. అది పేద ప్రజలు వాళ్ళు అది భరించలేరు. అట్లానే ఆ ట్రాన్స్ఫ్యూషన్ కిట్ అనేది కూడా చాలా ఖరీదైంది. అది కూడా ప్రభుత్వంని మేము అడగదలుచుకున్నాము. సో దట్ దే క్యాన్ త్రూ ఆరోగ్యశ్రీ వాళ్ళు ఈ మెడిసిన్స్కి కానీ మందులకు కానీ ఈ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ కిట్కి కానీ వాళ్ళు సహకరించాలని అదొకటి నేను ప్రభుత్వాలని కోరుతాము కూడా. తమన్ గారు